హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం ఎస్బీఐ డెబిట్ కార్డు పిన్ జనరేషన్ ఎలా చేయాలని తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన కార్డుకు పిన్ జనరేషన్ ఎలా చేసుకోవాలని చాలామందికి తెలియట్లేదు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిన్ జనరేషన్ చేసుకోవడానికి ఏటీఎంతో పాటు మన దగ్గర అకౌంట్కు లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కు ఓటీపీ రూపంలో ఒక పిన్ రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసి తర్వాత పిన్ చేంజ్ కొట్టి మనం కొత్త పిన్ పెట్టుకుంటే మాత్రమే పిన్ జనరేషన్ అవుతుంది. ఇది తెలియక చాలామంది మధ్యలో ఆపేస్తూ ఉంటారు దాన్ని. ఎందుకంటే పిన్ జనరేషన్ ఎలా చేయాలి ఏది అని తెలియక. ఇప్పుడు అది మీకు క్లియర్‌గా ఒక కొత్త ఏటీఎం కార్డ్ రావడం జరిగింది. దానికి సంబంధించి పిన్ జనరేషన్ చేసి దాన్ని మొత్తం మీకు చూపించడం జరుగుతుంది. మొత్తం ప్రాసెస్ ఏటీఎంకెళ్ళి పిన్ టు పిన్ మీకు ఎలా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. వీడియోని మీరు ఒకసారి చూశారంటే మీరు ఈజీగా మీ అంతట మీరే పిన్ జనరేషన్ చేసుకోవచ్చు. కావాలంటే యూజర్ మాన్యువల్‌లో కూడా చూసుకోవచ్చు. ఇందులో మీకు వచ్చిన దాంట్లో యూజర్ మాన్యువల్ ఉంటుంది. ఆ యూజర్ మాన్యువల్‌లోకెళ్ళి మీరు మొత్తం చూసుకోవచ్చు. దాంట్లో స్టెప్ టు స్టెప్ అన్నీ చెప్పడం జరిగింది. మీకు ఓపిక లేదు అనుకుంటే మాన్యువల్ చదవడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. మాన్యువల్ చదివే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే గిట్ట ఈ వీడియో ఒకసారి చూస్తే సరిపోతుంది మీకు. కానీ అకౌంట్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండడం మాత్రం ముఖ్యం. లేదు అంటే పిన్ జనరేషన్ జరగదు. ఎందుకంటే ఓటీపీ రూపంలో మీకు ఒక పిన్ రావడం జరుగుతుంది. ఆ పిన్ కొట్టి పిన్ చేంజ్ చేసుకుంటే మాత్రమే పిన్ జనరేషన్ సక్సెస్ అయినట్టు. మరో ఏటీఎం కార్డ్‌లో కార్డ్ ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ కార్డ్ అని వచ్చింది కదా! కార్డ్ ఇన్సర్ట్ చేశాక ఇక్కడ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అని ఉంటుంది. డొమెస్టిక్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా లాంగ్వేజ్ వస్తుంది. మీకు ఏ లాంగ్వేజ్ ఓకేనో ఆ లాంగ్వేజ్ చేయండి. తర్వాత థర్డ్‌ది పిన్ జనరేషన్ ఉంటుంది. పిన్ జనరేషన్‌పై ఒత్తండి. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది. మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అక్కడ. కరెక్ట్ అని అడుగుతుంది. కరెక్ట్ అని ఇవ్వండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీకు బ్యాంకుకు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. మీ దగ్గర ఉన్నది కాదు. అది మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. మళ్ళీ కరెక్ట్ అని అడుగుతుంది. యెస్ అని ఇవ్వండి. ఇక్కడ కంప్లీటెడ్ అని మీ మొబైల్‌కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ చూసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కార్డ్ ఇన్సర్ట్ చేయండి. కార్డ్ ఇన్సర్ట్ చేశాక సేమ్ ఇప్పటిలాగే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అని వస్తుంది. డొమెస్టిక్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజో ఆ లాంగ్వేజ్ ఓకే చేసుకోండి. ఇప్పుడు పిన్ జనరేషన్ కాకుండా బ్యాంకింగ్ ఓకే చేయండి. సెకండ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ సెకండ్ ఆప్షన్. దీంట్లో రైట్ సైడ్ లాస్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, పిన్ జనరేషన్ అని. రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి, పిన్ జనరేషన్. నెక్స్ట్ ఎనీ నెంబర్ అని అడుగుతుంది. అక్కడ ఉన్న దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేయండి అంతే. ఏవైనా 2 నెంబర్లు ఎంటర్ చేసి యెస్ అని ఇవ్వండి. ప్లీజ్ ఎంటర్ యువర్ కరెక్ట్ పిన్ అని అడుగుతుంది. మీకు ఇప్పుడు ఎస్ఎంఎస్ రూపంలో ఒక పిన్ రావడం జరుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేయండి. మీకు కొత్త పిన్ పెట్టుకోమని ప్లీజ్ ఎంటర్ యువర్ న్యూ పిన్ అని అడుగుతుంది. మీరు కొత్తగా ఏ పిన్ పెట్టుకోవాలో 4 అంకెలది ఆ పిన్ ఎంటర్ చేయండి. ప్లీజ్ రీఎంటర్ యువర్ న్యూ పిన్ అని అడుగుతుంది మళ్ళీ. అంటే మళ్ళీ ఒకసారి మీరు పెట్టిన పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ట్రాన్సాక్షన్ యూజింగ్ ప్రాసెస్డ్ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ యూజింగ్ డిక్లైన్ ఇన్కరెక్ట్ పిన్ అని వస్తుంది. ఇన్కరెక్ట్ పిన్ అని ఎందుకు వస్తుందంటే ఎస్ఎంఎస్లో మీ లాస్ట్ కార్డుకు 4 డిజిట్స్ వస్తాయి. ఆ డిజిట్స్నే పిన్ అనుకొని అందరూ అదే ఎంటర్ చేయడం జరుగుతుంది. కానీ ఎస్బీఐకి వచ్చే మెసేజ్ ఎలా ఉంటుందంటే కింద ఇంగ్లీష్లో లెటర్స్ వస్తాయి. 7123 అంటే 7 అని ఇంగ్లీష్లో, 2 అని ఇంగ్లీష్లో అలా రావడం జరుగుతుంది. అది మాత్రం ఎంటర్ చేయాలి. అందుకోసం ఇది చూపెట్టిన. మళ్ళీ ఒకసారి చూపెడతా చేసి. నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంకింగ్పై క్లిక్ చేయండి సెకండ్ది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కింద ఉన్న పిన్ చేంజ్పై క్లిక్ చేయండి. ఏవైనా 2 డిజిట్స్ నెంబర్ ఎంటర్ చేయండి. 10-99 మధ్యలో ఏవైనా ఎంటర్ చేయొచ్చు. ఎస్ అని ఇవ్వండి నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ మీకు వచ్చిన పిన్ నేను ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్లో ఉన్న నెంబర్ మాత్రం ఎంటర్ చేయాలి. అక్కడ ఉన్న నెంబర్ని చూస్తే మీరు నెంబర్ ఎంటర్ చేస్తారు. కానీ కార్డుకు లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అది ఎంటర్ చేశాక న్యూ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. కొత్తగా పెట్టుకున్న పిన్ ఎంటర్ చేయండి మళ్ళీ. ప్లీజ్ రీఎంటర్ యువర్ న్యూ పిన్ అని అడుగుతుంది. మళ్ళీ ఒకసారి పిన్ ఎంటర్ చేయండి కొత్తగా పెట్టుకునేది.
ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్డ్ అని అడుగుతుంది. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్.